హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అరేలో ఉన్న షార్ట్ మెథడ్ అలాగే ఇటరేషన్ మెథడ్స్ గురించి చూసాం. ఇప్పుడు డేటా ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. మీరు ఒక వేరియబుల్లో టుడే డేట్ని డిస్ప్లే చేయాలనుకుంటే టుడే డేట్కు ఫంక్షన్ టుడే డేట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే వేర్ డి ఈక్వల్స్ టు న్యూ డేట్. సో న్యూ డేట్ అనే కన్స్ట్రక్షన్ని యూజ్ చేసుకుని మనం డేట్ని డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడండి, వేర్ డి ఈక్వల్స్ టు న్యూ డేట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు డి. మనం చూసుకున్నట్టయితే ఫ్రైడే సెప్టెంబర్ 27, 2019. సో ప్రెజెంట్ డేట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డేట్లో మనం 7 పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. సో నాకు ఫస్ట్ ఒక డేట్ టైము నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. న్యూ డేట్ 2017 కామా, సో మంత్ వచ్చేసి జనవరి మంత్ 01 కామా, సో తర్వాత వచ్చేసి డేటు 24th డేటు, సో టైం వచ్చేసి 10, టైం అంటే 10 అవర్స్, మినిట్స్ ఈక్వల్స్ టు 55 మినిట్స్, సెకండ్స్ ఈక్వల్స్ టు 30 సెకండ్స్ అండ్ మిల్లీ సెకండ్స్ ఈక్వల్స్ టు సంథింగ్ 888 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి డేటు ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఫ్రైడే February 24th, 2017 ఫ్రైడే. మనం డేట్ ఏమి ఇచ్చాము 01 అంటే ఫిబ్రవరి ఎందుకు వచ్చింది? $02 అని ఇస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అక్కడ మంత్ మాత్రం జనవరికి 00, ఫిబ్రవరికి 01, మార్చికి 02, అంటే ఇండెక్స్ వాల్యూ 0 దగ్గర నుంచి 11 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, 11 అని ఇస్తే మనకి ఏమొస్తుంది, డిసెంబర్ వస్తుంది. ఓకే, 11. సో సండే నాకు నా బర్త్డే వచ్చేసి 11 అంటే డిసెంబర్ అన్నట్టు 07. ఓకే, ఇప్పుడు మనకి ఆ రోజు డేటు వచ్చేసి ఏ డేట్ వచ్చింది, 2007 ట్యూస్డే వచ్చింది. ఓకే, తర్వాత ఎన్ని పారామీటర్స్ని పాస్ చేసాం. ఇప్పుడు నాకు మీకు వచ్చిన రిక్వైర్మెంట్ ఎలా ఉంది, 2017 డిసెంబర్ 7, 10:55, 10 గంటల 55 నిమిషాలు 30 సెకండ్స్, త్రిబులేట్ మిల్లీ సెకండ్స్. త్రిబులేట్ మిల్లీ సెకండ్స్ అంటే మనకి మిల్లీ సెకండ్స్ అని డిస్ప్లే అవ్వట్లేదు, రైట్. తర్వాత వచ్చేసి మీరు 6 పారామీటర్స్తో కూడా పాస్ చేయొచ్చు. 6 పారామీటర్స్ అంటే ఇయర్, డేటు, ఇయర్, మంత్, డేటు, టైము. సో ఇది తీసేస్తున్నాను. ఇలా తీసేసినా మనకి క్లియర్గా సేమ్ ఇందాక ఉన్నట్టు డిస్ప్లే అవుతుంది. తర్వాత కావాలి అనుకుంటే మీరు టైము 30 మిల్లీ సెకండ్స్, 30 సెకండ్స్ తీసేసి 10:55 కూడా పాస్ చేయొచ్చు. ఓకే, సో 55:00 వచ్చింది. ఓకే, లేదు ఎగ్జాక్ట్గా 10 o'clock అనుకుంటే మనం 55 కూడా తీసేసినట్టయితే 10 o'clock ఒకటే డిస్ప్లే అవుతుంది. ఓకే, 10:00 GMT. సో తర్వాత మనకి ఓన్లీ సో 2017 11:07 అని పాస్ చేసాం అనుకోండి, 7th డేట్ ఒక్కటే. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 07, 2000 ట్యూస్డే డిసెంబర్ 07, 2007 అన్నీ కూడా 0లో ఉన్నాయి టైం. ఓకే, తర్వాత వచ్చేసి 3 పారామీటర్స్ని పాస్ చేస్తాం. 2 పారామీటర్స్ 2007, 11 అని ఇచ్చాము. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. సో ఫ్రైడే డిసెంబర్ 01, 2017 వస్తుంది. అంటే ఫస్ట్ డేట్ మనకి క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో ఓన్లీ ఇయర్నే పాస్ చేస్తున్నాను 2017. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 2017నే పాస్ చేస్తుంటే మనకి రిజల్ట్ అనేది 1970కి వెళ్ళిపోతుంది. సో వీ కెనాట్ ఒమిట్ మంత్ని ఒమిట్ చేసి మనం డేటా ఆబ్జెక్ట్లోకి పారామీటర్ని పాస్ చేయాలి. కంపల్సరీగా మనం మంత్ను కూడా పాస్ చేయాలి. సో 09 అంటే 10th మంత్ కదా మనకి.
ఇప్పుడు చూడండి క్లియర్గా 2017 అక్టోబర్ 01 సండే వచ్చింది మనకి. ఓకే, సో ఈ విధంగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏం పాస్ చేసాము, 2017 అని పాస్ చేసాం. ఓకే, నాకు 1997 అని డిస్ప్లే కావాలి, 1997. అలాంటప్పుడు మనం ఎలా పాస్ చేయొచ్చు అంటే 1997 బదులు ఇక్కడ 1997 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఓకే, 1997 కరెక్ట్గానే వచ్చింది. మీరు 1997 కాకుండా ఓన్లీ 97 ప్రీవియస్ సెంచరీకి అయితే వాడాల్సిన అవసరం లేదు, మనకి ఎగ్జాక్ట్గానే డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత మనం స్ట్రింగ్స్లో కూడా మనం డేటా ఆబ్జెక్ట్స్కి పారామీటర్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏమని ఇస్తున్నామంటే డబుల్ కోట్స్లో అక్టోబర్ OCTOMOCTOBR అక్టోబర్, డేట్ వచ్చేసి 13th 2014. సో ఇలా పాస్ చేయాలనుకున్నట్టు ఇప్పుడు స్ట్రింగ్ రూపంలో అయితే ఇలా పాస్ చేసుకోవాలన్నప్పుడు ఇలా పాస్ చేయాలి. ఓకే, 10 AM 10:00:00:00. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, డేట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, మండే October 13, 2010. సో ఈ విధంగా మీరు స్ట్రింగ్లో కూడా మార్చి మనం పారామీటర్ని పాస్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ స్ట్రింగ్ అక్టోబర్ 13. సో ఫస్ట్ ఏం రావాలి, మంత్ నేమ్ కావాలి, తర్వాత డేట్, తర్వాత ఇయర్, తర్వాత వచ్చేసి టైం, స్పేస్ ఇచ్చి టైం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత JavaScript stores the dates as milliseconds. JavaScript stores the date as number of milliseconds from January 01, 1970 దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మిల్లీ సెకండ్స్ని పాస్ చేస్తున్నాను. సో మిల్లీ సెకండ్స్లో నేను ఫస్ట్ ఇనిషియల్గా 0 మిల్లీ సెకండ్స్ అంటే డేట్ ఆఫ్ 0 మిల్లీ సెకండ్స్ అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి, 1970 డేట్ డిస్ప్లే అవుతుంది. 1970 January 01 Tuesday 5:30 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఇప్పుడు మిల్లీ సెకండ్స్ని పాస్ చేద్దాం. ఓకే, ఇన్ని మిల్లీ సెకండ్స్ అంటే 1970 నుంచి అన్ని మిల్లీ సెకండ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి, 1970 0/44 అంతేనా. ఓకే, సో రైట్, ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, 8,000. ఒకసారి మిల్లీ సెకండ్స్ని పాస్ చేద్దాము. యాడ్ చేద్దాం, 1998 వచ్చింది. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఇది నేను పెట్టుకున్నాం. సో ఎన్ని మిల్లీ సెకండ్స్, అన్ని మిల్లీ సెకండ్స్ అంటే కరెక్ట్ డేట్ 1998 వచ్చింది. రైట్, తర్వాత సో నాకు ఇక్కడ మిల్లీ సెకండ్స్లో నేనేం రాస్తున్నాను అంటే మైనస్ అని రాస్తాను. మైనస్ అంటే మనకి ఎంత బ్యాక్ వెళ్తుందో చూడండి, 1970 కన్నా బ్యాక్ వెళ్ళిపోయి 1941 డిస్ప్లే చేస్తాను. ఓకేనా, అన్ని 1970 కన్నా అన్ని మిల్లీ సెకండ్స్ ముందు. డేట్ మెథడ్స్, ఇప్పుడు డేట్ ఆబ్జెక్ట్ గురించి చూసాం కదా, ఇక డేట్ మెథడ్స్ గురించి చూద్దాం. అప్పుడు టు స్ట్రింగ్ మెథడ్ వల్ల యూజ్ చేద్దాం.
So when you display the date object in HTML, it is automatically converted to a string with the toString method. Okay, so toString method తోటి by default గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. న్యూ డేట్ తీసుకుంటున్నాను, d dot toString to string toString అని ఇస్తే బై డిఫాల్ట్గా ఎలాగైతే మనకు వచ్చేస్తుందో అలాగే వచ్చేస్తుంది డేట్. ఓకే, సో తర్వాత బై డిఫాల్ట్ మెథడ్ అనమాట. టు యూటీసీ స్ట్రింగ్ మెథడ్ టు కన్వర్ట్ ద డేట్ టు యూటీసీ స్ట్రింగ్ ఏ డేట్ డిస్ప్లే స్టాండర్డ్ యూటీసీ అంట. ఓకే, టు యూటీసీ స్ట్రింగ్ యూటీసీ టు యూటీసీ అంటే ఏ విధంగా డిస్ప్లే చేస్తుందో చూడండి. సో ఇక్కడ ఇంకోటి రాద్దాము, నార్మల్ ఫార్మాట్ ఒకటి, ఇక్కడ డెమో ఇద్దాము, ఇక్కడ డెమో 1 ఇద్దాం. ఓకే, టూ స్ట్రింగ్ అన్న రాసినా పర్లేదు, ఈ విధంగా రాసేసినా పర్లేదు. కాబట్టి మనకి d డాట్ టు యూటీసీ స్ట్రింగ్ ఎస్ అనేది క్యాపిటల్. సో మనకు అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి యూటీసీ స్ట్రింగ్లో. సో ఏమవుతుంది, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్లస్ 5:30 ఇవేమీ పోతుంది మనకి. సింపుల్గా మనకి ఫ్రైడే 27th సెప్టెంబర్. సో ఇక్కడ యూటీసీ పెట్టుకుంటే 27th సెప్టెంబర్ 2019 15:26 యూటీసీ టైమ్స్ జిఎంటీలో మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, 5:30 కన్నా ముందు. సో జిఎంటీ ఫార్మాట్లో ఎంత, మనం జిఎంటీ ఫార్మాట్ కన్నా ఎంత ముందు ఉంటాం, 5:30 + 5:30 5 hours 30 minutes ముందు ఉంటాం. సో జిఎంటీ ఫార్మాట్ కావాలి అనుకుంటే మనం ఏం వాడుకుంటాం, యూటీసీ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి మనకి టు డేట్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఉంది. టు డేట్ స్ట్రింగ్. ఓకే, ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. టూ డి అనేది క్యాప్లో, డేట్ ఎస్ అనేది క్యాప్లో, STRING టు డేట్ స్ట్రింగ్. సో ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూడండి. సో ఫ్రైడే సెప్టెంబర్ 27 2019 ఈ విధంగా సింపుల్గా డిస్ప్లే చేస్తుంది. ఏంటిది, మనకు ఓన్లీ ఏం డిస్ప్లే కావాలి అనుకుంటే మనం ఓన్లీ మంత్, ఇయర్, మంత్, డేటు, మంత్, ఫ్రైడే అనేది డేట్ నేము, వీక్ నేము, తర్వాత సెప్టెంబర్, డేట్ 2019 ఈ విధంగా కావాలి అనుకుంటే మనం ఏం ఫంక్షన్ వాడతాం, టు డేట్ స్ట్రింగ్. ఓకే, టు డేట్ స్ట్రింగ్. సో ఏం వస్తుంది మనకు అవుట్పుట్, ఓన్లీ ఫ్రైడే, డేట్, వీక్ డేట్, అలాగే వీక్ నేము, మంత్, డేట్, ఇయర్. Thanks for watching this video.